ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మొన్నటి వరకు గుడ్ బై గా ఉన్న హర్ష సాయి ఇప్పుడు బ్యాడ్ బాయ్ గా మారిపోయాడు. హర్ష సాయి పెళ్లి చేసుకుంటారని మోసం చేశాడని, మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడని ఓ యువతి ఫిర్యాదుతో హర్ష సాయిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు వారం రోజులుగా హర్ష సాయి కోసం గాలిస్తూనే ఉన్నారు. కానీ అతడి ఆచూకీ ఇంకా దొరకనే లేదు. ఇంతలోనే అతడికి మరో షాక్ తగిలింది. హర్ష సాయి ఫౌండేషన్ పై రాచకొండ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సాయం చేస్తామని నమ్మించి 5,40,000 వసూలు చేసి మోసం చేశాడని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడి ఫిర్యాదు మేరకు హర్ష సాయిపై 406, 419, 420 ఐపీసీ 66C, 66D సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే యువతి కేసుతో చిక్కుల్లో పడిన అతడిపై మరో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ప్రస్తుతం హర్ష సాయి పోలీసులకు కన్నుకప్పి తిరుగుతున్నాడు. కేసు పెట్టిన తర్వాత రోజు నుంచి సోషల్ మీడియా వేదికగా తన తప్పు లేదు, డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారని వెల్లడించిన తర్వాత మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఆయన న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు మరోవైపు హర్ష సాయి విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని పోలీసులకు బాధిత యువతి కోరింది. ఇప్పటికే వెళ్లిపోయి ఉంటాడని కూడా అనుమానం వ్యక్తం చేస్తోంది. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో పలు రీల్స్ చేస్తూ అలాగే పేదలకు సాయం అందిస్తూ బాగా పాపులర్ అయ్యాడు హర్ష సాయి. పేదలకు డబ్బు సాయం చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అయ్యాడు. చాలా మంది అతన్ని దేవుడిగా కొలిచిన వారు కూడా ఉన్నారు. అయితే ఇంతలోనే ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఇతగాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తో వార్తల్లో నిలిచాడు.